యెషయా 59వ అధ్యాయము 16వ వచనం ప్రకారం. యెషయా 59 16వ వచనం. ఓకే. ఆ వచనంలో ఒక మధ్యవర్తి అని ఉంది. ఓకే. ఆ మధ్యవర్తి ఎవరు? He saw that there was no one. He was appalled that there was no one to intervene. So his own arm worked salvation for him, and for his own riches sustained him. ఎక్కడుందండి? 59:16 చదవండి ఒకసారి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యవర్తి అంటే ఎవరు? దేవుడు పరలోకం నుండి లోకం చూస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయంలో పాపము గురించి ఏది రాయబడిందో మొత్తం కనబడతా ఉంది. పైన చూస్తున్నాడు. అక్కడ మధ్యవర్తి ఎవరంటే అక్కడ న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ ఆ ప్రదేశంలో న్యాయం ఎవరు జరగట్లేదు. పోనీ అక్కడ అన్యాయం అయిపోతారు ప్రజలు. మధ్యలో మధ్యవర్తి అంటే చుట్టుపక్కల ఎవరిని వచ్చి న్యాయం చేస్తారేమో, వారిని బాగుపరుస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. దేర్ వాజ్ నో వన్ టు ఇంటర్వీన్. అంటే ఎవరు మధ్యవర్తిగా వచ్చి ఆ జరిగే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు. చేయకపోతే అతనే నుంచొని, ఏ మనిషి అయితే ముందు నుంచున్నాడో ఆ మనిషి నుంచొని తన రక్షణ నిమిత్తమై, నీతి నిమిత్తమై ముందుకు వెళ్ళిపోతాం చూస్తా ఉన్నాం. మధ్యవర్తి అంటే ఎవరో యేసయ్యనో లేకపోతే దూతలన్నో కాదు, కానీ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఆ ప్రాబ్లంలో మధ్యలో నుంచొని సాల్వ్ చేయలేదు. కాబట్టి ఆ సాల్వ్ చేయలేని ఎవరైనా సరే వ్యక్తి, ఆయన మధ్య వ్యక్తి, ఆయన ఎవరు లేరు అన్నాడు. అక్కడ మధ్యలో వచ్చే వ్యక్తి. థ్యాంక్ యూ బ్రదర్.